గుమ్మడిదలను మరో లగచర్లగా మార్చొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన స్థానికులకు బీఆర్ఎస్ తరపున మద్దతు పలికారు. ప్రజాభిప్రాయం మేరకు డంప్ యార్డు నిర్మాణాన్ని తమ హయాంలో ఆపేశామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పట్టుదలకు పోతోందని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు లేని చోట డంప్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు. డంప్ యార్డు తెచ్చి మా నెత్తిన వేయద్దు అంటున్నారు. మా నల్లవెల్లి, ప్యారానగరు, మా గుమ్మడిదల మండలం అంతా ఆగమైపోతుంది. ఆ డంప్ యార్డు ఇక్కడ వేస్తే మా భూగర్భ జలాలు కలుషితమైపోతాయి. ఈ చుట్టుపక్కల పర్యావరణం దెబ్బతింటది. మా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. మాకు లేని రోగాలు వస్తాయి. నిజానికి గతంలో కూడా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వద్దని నాకు చెప్తే అప్పుడు నేను ప్రభుత్వంలో మాట్లాడి దీని పనులను ఆపించి అది ఇక్కడ జరగకుండా మేము చేసినాం. కానీ ఇప్పుడు ఎట్లా చేస్తుందంటే ఏదో ఎమర్జెన్సీ లెక్క అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఊర్ల మీద పడి 100-150 మంది మగోళ్ళని ఎత్తుకపోయి సంగారెడ్డిలో పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఒకటేసారి దొంగలు ఊరి మీద పడ్డట్టు 1000 మంది పోలీసు వాళ్ళు, 400-500 టిప్పర్లు రాత్రికి రాత్రి పనులు చేసి ఈ మొత్తానికి ఈ డంప్ యార్డును పెట్టేటువంటి ఒక కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లగచెర్ల చూసినాం. మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి భూములు గుంజుకొని గిరిజన రైతులను జైళ్లలో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా గుమ్మడిదలను మరో లగచెర్ల చేయకండి. మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా మీ యొక్క అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం.